సిటీ న్యూస్కు స్వాగతం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల పేరెత్తే అర్హత కూడా వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి లేదని టీడీపీ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల పేరెత్తే అర్హత కూడా వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కర్నూలులో జరిగిన సభలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు బైరెడ్డి చిత్రపటాలను తగలబెట్టారు. ఈ సందర్భంగా కొల్లూరి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని, తమ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే వైసీపీ నేతలు టీడీపీ, జనసేన నేతలపై విమర్శలు చేస్తూ మీడియాలో కనిపిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ వైసీపీకి సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈరోజు కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే ఒక పిచ్చి కుక్కలాగా మాట్లాడింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారిని కానీ ఏదో కుక్కలతో పోరుతూ మాట్లాడుతూ 5వ తరగతి పిల్లోడు చంద్రబాబు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని కొడతాడు అని చెప్పని మాట్లాడటం జరిగింది. అసలు ఇవాళ రాష్ట్రంలో పిచ్చి కుక్కలు ఎవరు అంటే ముఖ్యమంత్రి దగ్గర నుండి కింద స్థాయి వరకు అందరూ పిచ్చి కుక్కలే. వాళ్ళ కుక్కలో పిచ్చి కుక్కలు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని నువ్వు కనీసం నువ్వు ఎవరో తెలియకుండా ఆయన మీటింగ్లోకి వెళ్ళి నువ్వు అసలు సెకండ్ స్థానికి కూడా సరిపోతావా? నిన్ను అక్కడ పిచ్చి కుక్కలాగా కొట్టపోతే నిన్ను అప్పుడు మాట్లాడు. నువ్వు ఆనవాళ్ళ గురించి మాట్లాడావు, పవన్ కళ్యాణ్ గారుగా ఆనవాళ్ళ గురించి మాట్లాడావు. నిన్ను ఏమంటారు? మీ నాయకుడిని ఏమంటారు? ముఖ్యమంత్రిని పిచ్చి కుక్క పట్టినోడు మాట్లాడినట్టు మాట్లాడింది మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి కుక్కలాగా మాట్లాడారు అంటారా? ఆనవాళ్ళ విషయం ఎత్తింది ఎవరు? ఇవాళ మహాతల్లి లాంటి భువనేశ్వరి గారి విషయం ఎత్తింది ఎవరు? పిచ్చి కుక్కల సన్నాసులు మీరు. సన్నాసులారా, మీ సన్నాసులు కాబట్టి ఇవాళ అదే అసలు మొత్తం అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇవాళ అవనిగడ్డ ఎమ్మెల్యే వరకు అందరూ కూడా పిచ్చి కుక్కలు మాట్లాడుతారు. ఇవాళ ఆ పిచ్చి కుక్కల భరతం పట్టే రోజు వచ్చింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే మీకు బుద్ధి చెప్పి, పిచ్చి కుక్కలు ఊళ్ళో కాదు కదా, అసలు జనాల్లో కాదు కదా, పరిసర ప్రాంతం. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని హైకోర్టు జడ్జి శేషసాయి దర్శించుకున్నారు. మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సకుటుంబ సమేతంగా హైకోర్టు జడ్జి ఆకుల శేషసాయి దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకొనగా ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జస్టిస్ ఆకుల శేషసాయిని సూర్యచక్రధర్రావు ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదాలను అందించారు.
ఎన్టీఆర్ వర్ధంతిని నాగాయలంకలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని నాగాయలంకలో ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగాయలంకలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల టీడీపీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఉప్పాల ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ బలవర్ధరావు, రేమాల బాబురావు, జనసేన నాయకులు బోనం పాపారావు, బండిరెడ్డి మల్లికార్జునరావు, రేమాల మురళి, లేబాక అంకాలరావు, లక్నం నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కృత్తివెన్ను మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన కలిసి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాయి. కృత్తివెన్ను మండలంలోని పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎండపల్లి గ్రామంలో టీడీపీ నాయకుడు రాజగోపాల్, ఎండపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించారు. తెలుగుదేశం పార్టీ మండల నాయకుల చేత వారికి పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేద ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాల్లో స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా తమ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పేద కార్యకర్తలకు ఈ పాలసీలు చేయించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి ఏడూ తాను ఈ పాలసీలు రెన్యువల్ చేయిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓ తులసీరావు, నక్కంటి భాస్కర్రావు, కోనసాని చిన్న, పాశం నాగమల్లేశ్వరరావు, రాంబాబు, మణికంఠ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మన ఎండపల్లి కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామ పంచాయతీలో వర్ధంతి సందర్భంగా చిన్న కార్యక్రమాన్ని జెండా వందనం మరియు జెండా ఆవిష్కరణ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్థానిక పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మేము పూర్వం నాటి నుంచి కూడా మన పార్టీ తెలుగుదేశం అనే ఒక అభిమానంతో ఎన్టీ రామారావు గారి యొక్క సర్వీస్ని ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క అడుగునడజాడల్లో ఆయనకి దగ్గరికి మనం వెళ్ళలేకపోయినా, ఆయన అంత సర్వీస్ చేయలేకపోయినా ఆయనే ఆదర్శంగా ఎన్టీ రామారావు అంటేనే మాకు పిచ్చ, ఆయన అంటేనే అభిమానం. ఆయన గురించే మేము ఈ సర్వీస్ ఇవాటి వరకు అన్ని వదులుకుని సర్వీస్ పనిచేస్తున్నాం. అదే రకంగా గ్రామంలో కూడా చాలా వరకు మన స్థాయికి మించి ఏదో చేయనంత వరకు సమాజం కోసం పనిచేసాము. అలాగే ఇప్పటికీ చేస్తున్నాం. ఇక ముందు అంటే ఈ మధ్యన రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎండపల్లి గ్రామంలో సీనియర్ నాయకుడు, హైదరాబాద్లో స్థిరపడిన గుమ్మడి రాజగోపాల్ ఇక్కడ నేషనల్ హైవే మీద జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వారు మంచి ఆలోచనతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనే కార్యక్రమాన్ని ఒకటి ప్రవేశపెట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఏటా వారు గ్రామంలో ఒక 50 మంది 18 ఏళ్ళు నిండి 60 ఏళ్ళలోపు వయసు ఉన్న వారికి ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే, అంగవైకల్యం ఏర్పడితే వారి కుటుంబాన్ని చేయూతగా అండగా ఉంటుందనే ఉద్దేశం, మంచి సదుద్దేశంతో 50 మందికి వారు ఇన్సూరెన్స్ చేయడానికి ముందుకొచ్చి కొంతమందికి ఏటా 400 కట్టడానికి సిద్ధపడ్డారు. వారు ప్రతి ఏడు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఘంటసాల మండల పరిధిలోని పాప వినాశనం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. సర్పంచ్ కుంపటి అనిత అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత పలువురు పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనితర సాధ్యమైన విజయాన్ని కేవలం 9 నెలలలోనే సాధించారన్నారు. పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుమ్మల చౌదరిబాబు, తాడికొండ చిన్న, సర్పంచులు ముప్పనేని రవిప్రసాద్, గాజుల శ్రీనివాసరావు, దరిశం వెంకట్రావు, పరుచూరి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు పాప వినాశనం గ్రామంలో వారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసి తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పిన ప్రపంచాన్ని తెలియజెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి భావించి తెలుగుదేశం పార్టీని స్థాపించి అనితర సాధ్యమైన విజయాన్ని వారు సొంతం చేసుకున్నారు. 9 నెలల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఏకైక వ్యక్తిగా ఆయన ప్రపంచ చరిత్రలో నిలిచిన వ్యక్తి. వారి చేతుల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో మరింతగా పెంపొంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దిశ మార్చిన ఘనత దక్కించుకుంది. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్ల చేసిన వారు. కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇవాళ ప్రజాస్వామ్యంతో ఆయన ఎన్నికయ్యాడు ముఖ్యమంత్రిగా. కానీ నియంతృత్వంతో వ్యవహరిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా మనకిచ్చిన ప్రాథమిక హక్కులను కూడా ఇవాళ కాలరాసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం. కానీ ఇవాళ ఏదైనా విషయం మీద కానీ మనం మాట్లాడితే మన మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చాయి. ఒక సామాన్యుడి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఆ రకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఎన్ని అక్రమ కేసులు పెట్టి, ఎన్ని నిర్బంధాలు పెట్టి ఇవాళ ప్రజల యొక్క మాట్లాడే హక్కుని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతిని మచిలీపట్నంలోని బస్టాండ్ సెంటర్లో పార్టీ వర్గాలు ఘనంగా నిర్వహించాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాప్తి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ఆద్యుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతర కృషి చేసిన మహనీయుడు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమన్నారు. విశ్వవ్యాప్తంగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పార్టీ పరిశీలకులు ఎంకే నాయుడు, పార్టీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, గొర్రెపాటి గోపీచంద్, మోటమర్రి బాబాప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు, ఇలియాస్ పాషా, పలువురు నాయకులు, కార్పొరేటర్లు, జనసేన నాయకులు బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా ఆయనను స్మరించుకుంటూనే ఉంటారు. ఎందుకనంటే ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న కుటుంబంలో మన కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించినటువంటి ఒక రైతు కుటుంబంలో జన్మించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారనే విధంగా ఆయన కృషితో మరి నాటక రంగం మీద ఉన్నటువంటి మక్కువతో అటు ఉద్యోగం వచ్చినా ఉద్యోగాన్ని కూడా వదిలేసి
సినిమా రంగంలోకి ప్రవేశించడం, సినిమా రంగంలో అనేక విభిన్న పాత్రలు, ఆయన అనేక రకాలుగా ఒక రైతుగా, ఒక అన్నగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక సైనికుడిగా, అలా అనేక పాత్రలు. పౌరాణికంలో శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, శ్రీరాముడు అంటే ఎలా ఉంటాడు అనే విధంగా అనేక మందిని మెప్పించడమే కాకుండా అలాగే విలన్ పాత్రలో కూడా దుర్యోధనుడి పాత్ర కానీ, రావణాసురుడి పాత్ర కానీ, ఇలా ఏ పాత్రనైనా లెక్క చేయకుండా చేసినటువంటి వ్యక్తి. అలాగే రాజకీయాల్లో ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలకి భారతదేశంలోనే మొట్టమొదటిసారి పునాది వేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆడబిడ్డలకి ఆస్తి హక్కు, అదేవిధంగా ఎన్టీఆర్ గారంటే ఆంధ్రులు మరపలేని నాయకుడు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. తెలుగుదేశం పార్టీ స్థాపించడం ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి, అన్ని జాతుల వారికి రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సంక్షేమ పథకాలు అనేది నందమూరి తారక రామారావు ఆయనతోటే ప్రారంభించడం జరిగింది. ఇవాళ వాటికి పేర్లు మార్చి రకరకాలుగా వాడుకున్నా సంక్షేమ పథకాలు అనే దానికి తెరదీసింది మాత్రం నందమూరి తారక రామారావు గారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ వ్యక్తి, ఒక యుగ పురుషుడు. ఈ రోజున రాజకీయాల్లో విలువలు నేర్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ మహనీయుడు వర్ధంతికి మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులంతా వచ్చి నివాళులు అర్పించడం చాలా సంతోషం. ఆయన ఆశయాలని మనం ఆచరించాలి, ఆయన క్రమశిక్షణ మనం ఫాలో అవ్వాలి. ఇవాళ రోజున రాజకీయాల్లో ఒక విలువలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తప్పనిసరిగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఉన్నటువంటి పరిపాలన చూసినప్పుడు మనం ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక విప్లవంగా ఎన్టీ రామారావు గారి పార్టీని స్థాపించి రాజకీయం అంటే ఏంటో, రాజకీయంలో ఎవరు ఉండాలో, ఎవరి వల్ల నష్టపోతుందో దేశం గుర్తించి ఆ రోజున అందరినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. మనం అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి చిన్న గ్రామం నుంచి బయలుదేరి అంచెలంచెలకు ఎదిగి సినీ ఫీల్డ్లో మౌటం లేని మహారాజులాగా ఎదిగి పార్టీని స్థాపించి మనందరికీ జీవితం నలిగిపోతున్నాయని ఆ యొక్క సుఖమైన జీవితాన్ని వదిలి మన కోసం కష్టపడి పార్టీని పెట్టారు. ఆ రోజుల్లో అందరం కూడా ఆయన చూసి నేర్చుకున్నాం. అలాగే అదే స్ఫూర్తితో మనందరం కూడా ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా మారథాన్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ సందర్భంగా మారథాన్ ర్యాలీ నిర్వహించారు. సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కోనేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు మారథాన్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ ర్యాలీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్దాదా, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రం అంతా అంబేద్కర్ జాతరలు జరుపుతూ రేపు ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగి జనాన్ని చైతన్యపరుస్తూ ఈ కార్యక్రమం లక్షలాదిగా పాల్గొనవలసిందిగానే అభ్యర్థించాను. మచిలీపట్నంలో కూడా గతంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజున వేలాది మంది మహిళలు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు రేపు ఒక చారిత్రాత్మక ఘట్టం విజయవాడ నడిబొడ్డులో జరుగుతూ ఉంది. విజయవాడ అంటే పొలిటికల్ క్యాపిటల్ అండ్ బిజినెస్ క్యాపిటల్. స్వరాజ్య మైదానికి ఒక చరిత్ర ఉంది. అటువంటి స్వరాజ్య మైదానం అంటే చాలా కాస్ట్లీయెస్ట్ ల్యాండ్. 20 ఎకరాల విస్తీర్ణం అంటే ప్రస్తుతం ఇప్పుడు లెక్కేసుకుంటే 2000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 80 అడుగుల పెడస్టల్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, మొత్తం 205 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం రేపు ఆవిష్కరిస్తున్నారు. ఆ అంబేద్కర్ స్మృతి వనంలో మల్టీ కన్వెన్షన్ హాలు, 3000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటరు, 10,000 పుస్తకాలతో, చారిత్రక పుస్తకాలతో, అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి మహోన్నతమైన పుస్తకాలతో ఒక లైబ్రరీ, బౌద్ధిస్టులు ధ్యానం చేసుకుంటే సెపరేట్ హాలు, గ్రీనరీ, ఫౌంటైన్స్. ఇక్కడికి విచ్చేసిన ప్రజానికానికి అందరికీ నమస్కారం. ఇవాళ డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ఆయన ఆనాడు ఏవైతే ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఆయన అయితే ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా అమలు చేయటం ఇవాళ మన ప్రజలందరూ కూడా బడుగు బలహీన ఆశా జ్యోతి ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా తూచా తప్పకుండా ఇవాళ అమల్లో ఉన్నవి. అలాగే ఆయన్ని మనం అందరం కూడా గౌరవించుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున విజయవాడ నడివడ్డులో అంత భారీ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ఆయన్ని ఆశయాల్లో అనుగుణంగా నడిచినారు, కానీ ఆయన్ని ఎవరు కూడా ఎంత గొప్పగా స్మరించుకోలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అయితే చూపించారు. మరి ఆయనకి మన ప్రజలందరి తరఫున మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకోవాలి. మరి ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి ప్రజలు ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు కానీ, మరి పరిపాలన చేసే ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ చాలా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రేపు జరగబోయేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అంటే మహానగరం విజయవాడలో బాబాసాహెబ్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేతి ఆవిష్కరణ చేయటటువంటి శుభ సందర్భంలో మరి ఈరోజు కోనే సెంటర్ నుంచి గొప్ప ర్యాలీగా మనం బయలుదేరి కోనే సెంటర్ నుంచి మనం లక్ష్మీనాథ్ సెంటర్ రావడం, లక్ష్మీనాథ్ సెంటర్లో అక్కడ కూడా బాబా గారి యొక్క నిలువెత్తు విగ్రహానికి మరి ఎస్సీ కమిషనర్ చైర్మన్ గారు బారుబూడి ప్రసాద్ గారి యొక్క సారథ్యం, ఆయన దండ వేయటం, మరి సోషల్ వెల్ఫేర్ మరి డీడీ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, జేసీ గారు అందరి యొక్క సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది వాళ్ళ మచిలీపట్నంలో. ఆ విధంగానే మనం రేపు కూడా మరి విజయవాడలో జరిగేటటువంటి గొప్ప కార్యక్రమానికి మనందరం కూడా ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మన ఎస్సీ కమిషనర్ చైర్మన్ గారు విఠలప్రసాద్ గారు చెప్పారు. అవన్నీ కూడా మనం తిలకించడానికి ఈ బందరు పట్టణంలో, ఎందుకంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తరలి విజయవాడ రాబోతుంది కాబట్టి మనం కూడా ఇక్కడ మచిలీపట్నం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్నేహభావాన్ని, అది కుల మతాలకు అతీతంగా, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మతానికే కాదు, ఒక కులానికే కాదు, అన్ని మతాలు కూడా వారు అందరి వాడు కాబట్టి మనం అందరం కూడా వెళ్ళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.